ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే దాన్ని రాక్షస స్నానమంటారని మీకు తెలుసా? మన పురాతన శాస్త్రాలు స్నానానికి కూడా సమయాన్ని నిర్ణయించాయి. ఆ సమయాలను పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెబుతాయి. అలాగే వేసవిలో అధిక చెమట పట్టడం కేవలం సాధారణ విషయమేనా, లేదా అది శరీరమిచ్చే ప్రమాద సంకేతమా? ఈరోజు వీడియోలో సనాతన ధర్మంలో చెప్పిన 4 రకాల స్నానాల గురించి మరియు వేసవిలో చెమట వల్ల వచ్చే చర్మ సమస్యల గురించి పూర్తిగా తెలుసుకుందాం. రాక్షస స్నానమంటే ఏమిటి? అధిక చెమట ప్రమాద సంకేతమా? సనాతన ధర్మంలో స్నానం ప్రాముఖ్యత. సనాతన ధర్మం ప్రకారం స్నానం అనేది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు, అది మనస్సును, ఆత్మను పవిత్రం చేసే ప్రక్రియగా భావించారు. మన గ్రంథాలు ప్రతి పనికి ఒక సమయాన్ని నిర్ణయించాయి. అలాగే స్నానం చేసే సమయాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతాయని చెబుతాయి. శాస్త్రాల ప్రకారం స్నానాలను ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. ముని స్నానం. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్య చేసే స్నానాన్ని ముని స్నానం అంటారు. ఇది అత్యంత శ్రేష్టమైన స్నానంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగులు, ఋషులు ఈ సమయాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఈ సమయంలో పవిత్ర నదులను స్మరిస్తూ స్నానం చేస్తే సానుకూల శక్తి, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. చివరగా మానవ స్నానం. ఇక ఉదయం 6 నుండి 8 గంటల మధ్య చేసే స్నానంను మానవ స్నానమని అంటారు. ఇది సాధారణ గృహస్థులకు సరైన సమయం. రోజువారీ పనులకు కావలసిన శక్తి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల లభిస్తుందని చెబుతారు. రాక్షస స్నానం అంటే ఏమిటి? ఉదయం 8 గంటల తర్వాత చేసే స్నానాన్ని శాస్త్రాలు రాక్షస స్నానంగా పేర్కొన్నాయి. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల అలసట, మానసిక ఒత్తిడి, అనారోగ్యం, ప్రతికూల శక్తులు పెరుగుతాయని నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన అంశం మాత్రమే. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల నేరుగా దురదృష్టం వస్తుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఉదయం త్వరగా లేవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. స్నానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు. మన శాస్త్రాలు స్నానం చేసే విధానంపై కూడా కొన్ని నియమాలు చెప్పాయి. భోజనం చేసిన వెంటనే స్నానం చెయ్యకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. ఇతరులు ఉపయోగించిన మురికి నీటితో స్నానం చెయ్యకూడదు. పవిత్ర నదులను కలుషితం చెయ్యకూడదు. శరీర పరిశుభ్రతతో పాటు మనస్సు పవిత్రత కూడా అవసరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అధిక చెమట సాధారణమా? వేసవిలో చెమట పడటం సహజం, ఎందుకంటే చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కానీ కొంతమందిలో అధిక చెమట కారణంగా చర్మ సమస్యలు వస్తాయి. చెమట ఎక్కువసేపు చర్మంపై ఉండిపోతే బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో దురద, ఎర్రటి మచ్చలు, చర్మ మంట, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. చర్మ ఇన్ఫెక్షన్ల నివారణ చిట్కాలు. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 2 సార్లు శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఇతరుల తువ్వాళ్లు, బట్టలు వాడకూడదు.
చర్మంపై మంట, దురద, ఎరుపు దద్దుర్లు ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. సనాతన ధర్మం చెప్పిన దినచర్యలు ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గదర్శకాలు. అలాగే పరిశుభ్రత పాటించడం ఆరోగ్యాన్ని కాపాడే మొదటి అడుగు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.